ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి బిర్యానీ వండడం అంటే చాలా ఇష్టం. అతని తాత ఒక మంచి వంటకారుడు. చిన్నప్పటి నుంచి తాత దగ్గరే బిర్యానీ చేయడం నేర్చుకున్నాడు. సురేష్ కుటుంబం పేదది. అయినా అతను పెద్ద హోటల్ పెట్టాలని కలలు కనేవాడు. ఒక రోజు తన ఇంటి ముందు చిన్న బండి పెట్టి బిర్యానీ అమ్మడం ప్రారంభించాడు. మొదటి రోజు కేవలం 5 ప్లేట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయినా అతను నిరాశ పడలేదు. ప్రతిరోజూ కొత్త రుచితో బిర్యానీ తయారు చేశాడు. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఓ ప్రయాణికుడు సురేష్ బిర్యానీ తిన్నాడు. అతనికి ఆ రుచి చాలా నచ్చింది. ఇంత మంచి బిర్యానీ నేను ఎక్కడా తినలేదు అని చెప్పాడు. ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో సురేష్ బిర్యానీ గురించి వీడియో పెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆ వీడియో వైరల్ అయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రావడం ప్రారంభించారు. సురేష్ బండి ముందు పెద్ద క్యూ కనిపించేది. అతని ఆదాయం పెరిగింది. అయితే విజయాన్ని చూసి కొందరు అసూయ పడ్డారు. ఒక రాత్రి అతని బండి పాడు చేశారు. ఉదయం చూసిన సురేష్ చాలా బాధపడ్డాడు. కానీ గ్రామస్తులు అతనికి అండగా నిలబడ్డారు. అందరూ కలిసి కొత్త బండి కొనిచ్చారు. సురేష్ మరింత కష్టపడి పనిచేశాడు. కొన్నేళ్లలో ఒక పెద్ద రెస్టారెంట్ ప్రారంభించాడు. ఆ రెస్టారెంట్ పేరు బంగారు బిర్యానీ. ఆ హోటల్ ప్రసిద్ధి చెందింది. దూర